నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। మురికివాడలు లేని దేశంగా తీర్చిదిద్దటమే కేంద్ర ప్రభుత్వ ధ్యేయం। తిరుపతి పర్యటన, మురికివాడల సందర్శనలో కేంద్ర మంత్రి షెల్జా। స్క్రీనింగ్ కమిటీతో వీసీల నియామకాలను వేగవంతం చేస్తాం। శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో రాష్ట్ర గవర్నర్। ఆలయాల ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు, వారం రోజుల్లో వెబ్సైట్లో వివరాలు। దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య। ఐఏఎస్ అధికారులు అవినీతిలో భాగస్వాములు కావటం దురదృష్టకరం। కిరణ్ సర్కారు యువతను మభ్యపెడుతోంది। 4 జిల్లాల తెలుగు యువత బూత్ కమిటీ సమావేశంలో మాజీ మంత్రి కోడెల శివప్రసాద్। చిరంజీవికి వ్యక్తిగత ప్రాబల్యం పట్ల ఉన్న శ్రద్ధ నియోజకవర్గ ప్రజల బాగోగులపై లేదు। అస్తవ్యస్త శాసన వ్యవస్థ వల్లే రాష్ట్ర ప్రజలకు దుర్భర జీవితం। వార్డు బట్టలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజం। వార్తల్లోని వివరాలు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయి ప్రజా సమస్యలను విస్మరించాయని తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ ఆరోపించారు। ఆదివారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో తెలుగు యువత ఆధ్వర్యంలో నియోజకవర్గ, మండల, పట్టణ, పంచాయతీ బూత్ కమిటీ తెలుగు యువతకు సంబంధించి రాయలసీమ జిల్లాల సమావేశం జిల్లా పార్టీ అధ్యక్షులు మహదేవనాయుడు అధ్యక్షతన జరిగింది। ఈ సమావేశానికి రాష్ట్ర అధికార ప్రతినిధి కోడెల శివప్రసాద్, యువత రాష్ట్ర అధికార ప్రతినిధి రవిచంద్ర, సత్యవేడు ఎమ్మెల్యే హేమలత, చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యువతను విస్మరిస్తోందని పేర్కొన్నారు। యువతను అవగాహన పరిచేందుకు దేశం ఆధ్వర్యంలో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు। రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు। ఐఏఎస్ అధికారులు ప్రభుత్వంపై పోరుబాట నిర్వహిస్తున్నారని అన్నారు। గణనీయంగా ఐఏఎస్ అధికారులు అవినీతిలో భాగస్వామ్యం కావటం దురదృష్టకరం అన్నారు। మరి నాడు లెజిస్లేచర్ మీద నమ్మకం పోయిన పరిస్థితులు ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ మీద కూడా నమ్మకం పోతున్న పరిస్థితులు ఉన్నాయి। ఒక్క జ్యుడిషియరీ మాత్రం ప్రజల నమ్మకాన్ని కాపాడుతూ దేశంలో ఉన్నటువంటి కుంభకోణాలని, అవినీతిని స్పష్టమైన తీర్పుల ద్వారా ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తూ సిబిఐ లాంటి విచారణ సంస్థల చేత విచారణ చేయిస్తూ పర్యవేక్షణ సందర్భంలో ఎగ్జిక్యూటివ్ ఎందుకనో రోజు రోజుకి మన రాష్ట్రంలో దిగజారిపోతున్నందుకు బాధగా ఉంది। దాంట్లో కీలకమైనటువంటి బాధ్యత వహిస్తున్నటువంటి ఐఏఎస్ అధికారులు కూడా ఈ జరుగుతున్న అవినీతి, అక్రమాలు, అరాచకాల్లో భాగస్వాములు కావడం అనేది యాదృచ్ఛికం కాదు। తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి రవిచంద్ర మాట్లాడుతూ యువత సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు। యువతకు అండగా వారి సమస్యలను పరిష్కరించేందుకు టీడీపీ ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తోందన్నారు। ఉత్సాహంతో యువశక్తి ఉరకలు వేస్తేనే దేశాభివృద్ధి జరుగుతుందన్నారు। ప్రాంతీయ సదస్సును విజయవంతం చేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో దేశం నాయకులు గాంధీ, లలిత కుమారి, చింతల రామచంద్రారెడ్డి, తెలుగు యువత మహిళా సాంకేతిక విభాగం అధ్యక్షులు శ్రీధర్ వర్మ, పుష్పావతి, శ్రీనివాస చౌదరి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। తెలుగుదేశం పార్టీ స్థాపన నుంచి కూడా విజ్ఞానం, విలువలతో కూడినటువంటి ఆలోచనలు, ఉత్సాహంతో యువశక్తి ఉరకలేస్తుంటేనే రాష్ట్రమైనా దేశమైనా భవిష్యత్తు ఉంటుందనేటువంటి ఆలోచనలతో ఇప్పటి వరకు ప్రోత్సహిస్తూ వచ్చాం। ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి యువజన వ్యతిరేక విధానాల వల్ల ఈనాడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విచ్చలవిడిగా పెరిగినటువంటి అవినీతి, అసమర్థ పరిపాలన, దోపిడీదారుల్లా తయారైనటువంటి పాలకులు, దేశంలో రాష్ట్రంలో అశాంతితో యువత రగిలిపోతుంది। నిరుద్యోగులు ప్రత్యేకించి రాష్ట్రంలో సరైనటువంటి ఉపాధి లేక రాష్ట్ర ప్రభుత్వం పదే పదే దొంగ నోటిఫికేషన్ల పేరుతో, పలు రకాల స్కీముల పేరుతో రాజీవ్ యువశక్తి, రాజీవ్ ఉద్యోగశ్రీ, రాజీవ్ అభ్యుదయ యోజన, కొత్తగా మళ్ళీ రాజీవ్ యువకిరణాల పేరుతో ప్రకటనలు తప్పితే ఎక్కడ కూడా ఆచరణలో సాధ్యం కానటువంటి వాగ్దానాలు చేస్తూ తిరుమల శ్రీవారికి ప్రతిరూపమైన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు। శ్రీనివాస మంగాపురంలో వెలిసిన కళ్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలకు ఈ నెల 11న అంకురార్పణ జరుగుతుంది। 20వ తేదీ వరకు సాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో జరిపేందుకు టీటీడీ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా జేఈఓ వెంకట్రామరెడ్డి, స్థానిక మండల అధికారులు, వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శులతో పాటు ఆలయ అధికారులు సమావేశం నిర్వహించారు. కళ్యాణ వెంకన్న చరిత్ర గ్రామాల్లో తెలియజేసేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తిరుచానూరు, తిరుమలలో జరిగిన బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు అదే స్థాయిలో చేయాలని ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, పాలక మండలి చైర్మన్ కనుమూరి బాపిరాజు అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిప్యూటీ ఈవో స్థాయి అధికారిని ఏర్పాట్ల పరిశీలనకు కేటాయించడం పట్ల కళ్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలకు ఉన్న ప్రాముఖ్యత తెలుస్తోంది. ఆలయానికి రంగులు వేయటంతో నూతన శోభను సంతరించుకుంటోంది. శ్రీనివాస మంగాపురాన్ని మిరుమిట్లు గొల్పే విధంగా విద్యుత్ దీపాలు అమర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక క్యూలైన్ల ఏర్పాట్లు, ఆలయం ఆవరణమంతా చలువ పందిళ్లు ఏర్పాట్లు చేయటంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆలయ ఆవరణమంతా రంగవల్లులతో తీర్చిదిద్దారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కళ్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కళ్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు. గతంలో కన్నా 10 రెట్లు ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నందున ఆ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 12వ తేదీ ధ్వజారోహణం జరుగుతుందని పేర్కొన్నారు. కళ్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క చరిత్రని మనం భక్తులందరికీ ప్రసారం చేయడానికి ప్రత్యేకమైన శ్రద్ధ దయచేసి మనందరం కూడా తీసుకుందామని మిమ్మల్ని అందరినీ కోరుతూ, మీకందరికీ తెలిసిన పండితులు, ఆగమ శాస్త్ర పెద్దలు అందరూ కూడా ఉన్నారు. ఈ పురాణ పండితులందరి సహాయంతో దయచేసి మీరు కార్యక్రమాలు నిర్వహించి వారి భావాలని, ఆలోచనల్ని, వారు చేసిన ఈ చరిత్రని, వారు శోధించిన తీరుని దయచేసి భక్తులందరికీ మనం చేరవేద్దాం. దాని ద్వారా భక్తులందరూ కూడా ఇచ్చేసి క్షేత్ర మహిమని చవి చూసే అవకాశం మనం కలిగిద్దాం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక తెప్పోత్సవ మహోత్సవం వైభవంగా ముగిసింది. 5వ రోజు 7 పర్యాయాలు పుష్కరిణి చుట్టూ విహరించిన గోవిందుడి వైభవాన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తెప్పోత్సవంలో పాల్గొన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి అన్నగారిలా పూజలందుకుంటున్న శ్రీ గోవిందరాజస్వామికి ప్రతి ఏటా తెప్పోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఆలయానికి అభిముఖంగా ఉన్న పుష్కరిణిలో గత 5 రోజులుగా తెప్పోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. చివరి రోజైన ఆదివారం విశేషాలంకార భూషితులైన దేవేరులు తెప్పపై సేదతీరి పుష్కరిణిలో ప్రశాంతంగా విహరించారు. వేద మంత్రాలు, భక్తుల మంగళ హారతుల నడుమ వైభవంగా విహరించిన గోవిందుడిని ప్రత్యక్షంగా తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తెప్పోత్సవంలో పాల్గొన్నారు. తెప్పను అనుసరిస్తూ పుష్కరిణిలో విహరించిన అనంత పద్మనాభుని ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శాసన వ్యవస్థ సరిగా లేకపోవటం వల్లే రాష్ట్రంలో ప్రజాపాలన సంక్షోభంలోకి నెట్టవేయబడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలిత సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి నగర ప్రజల స్థితిగతులను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వార్డుబాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం సంజయ్ గాంధీ కాలనీ పరిసర ప్రాంతాలలో కార్యకర్తలు విస్తృతంగా పర్యటించారు. భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు ప్రతి గడపను సందర్శించి స్థానికుల సాధక బాధలను ఆరా తీశారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను స్థానిక మహిళలకు వివరిస్తూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతున్న పరిణామాలపై అవగాహన కల్పించారు. దివంగత నేత సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువ కావాలంటే జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని కట్టబెట్టాలని కోరుతూ పార్టీ ఆశయాలతో ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, స్థానిక శాసనసభ్యుల నిర్లక్ష్యం కారణంగా నగర ప్రజల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని మండిపడ్డారు. చిరంజీవి తన స్వంత ప్రాబల్యం కోసమే పరితపిస్తున్నారు కానీ ఓట్లు వేసి గెలిపించిన నగర ప్రజల్ని పట్టించుకోలేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అందుకే తమకు అధికారం లేకపోయినా నగర ప్రజల సాధక బాధలను ప్రత్యక్షంగా తెలుసుకుని సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ బాట పట్టనున్నామని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పెచ్చుమీరిందని ఆరోపించారు. వైఎస్ జగన్ పై వ్యక్తిగత కక్షల కారణంగానే ఐఏఎస్ అధికారుల్ని వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్డుబాట కార్యక్రమంలో నగర పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, స్థానికులు పాల్గొన్నారు. తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి స్థితిగతుల్ని తెలుసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత నెల రోజులుగా ప్రతి ఇంటింటికి వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఒక్కరి అభిప్రాయాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది.
ఆ ప్రయత్నంలో తిరుపతి పట్టణంలో పరిస్థితులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాయని, అధ్వాన్నకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు బ్రతుకుతున్నారని, ప్రజల బాగోగుల గురించి పట్టించుకునేటువంటి నాథుడు కరువయ్యారని, కనీస అవసరాలైనటువంటి మంచినీరు, పరిసరాలని శుభ్రం చేసేటువంటి విషయాలు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలలో కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా శ్రద్ధ కనపరచడం లేదు అని. రాష్ట్రంలో పలు విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకాలలో కొంతవరకు జాప్యం జరుగుతున్నమాట వాస్తవమేనని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం గవర్నర్ నరసింహన్ తిరుపతికి విచ్చేశారు. రేణిగుంట విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్, ఎస్పీ ప్రభాకర్ రావు, ఇతర అధికారులు గవర్నర్కు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి నేరుగా పద్మావతి అతిథి గృహం చేరుకున్న గవర్నర్ దంపతులు కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు రాగానే జేఈఓ వెంకట్రామరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు గవర్నర్కు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితులు గవర్నర్ దంపతులను ఆశీర్వదించారు. జేఈఓ వెంకట్రామరెడ్డి గవర్నర్ దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. విమానాశ్రయంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు నో కామెంట్ అని చెప్పిన గవర్నర్ తిరుచానూరులో మీడియాతో రాష్ట్రంలో పలు విశ్వవిద్యాలయాలకు సంబంధించి వీసీ నియామకాలలో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేనని అన్నారు. స్క్రీనింగ్ కమిటీలు ఏర్పాటు చేశామని, పలువురు ప్రొఫెసర్లను స్క్రీనింగ్ కమిటీ పరిశీలన చేస్తోందని అన్నారు. త్వరలో అన్ని విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమిస్తామని పేర్కొన్నారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో గత 3 రోజుల పాటు జరిగిన లక్ష కుంకుమార్చన కార్యక్రమం ఆదివారం పూర్ణాహుతితో ముగిసింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి చెల్లెలుగా గ్రామదేవతగా పూజలందుకుంటున్న తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో 3వ తారీఖు నుండి లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం విదితమే. 3 రోజుల పాటు జరిగిన లక్ష కుంకుమార్చన ఆదివారం సాయంత్రం 4 గంటలకు ముగిసింది. సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి పూర్ణాహుతితో కుంకుమార్చన వేడుకలను వైభవంగా ముగించారు. పూర్ణాహుతి ముగిసిన అనంతరం ఆలయ ప్రదక్షిణ చేసి అమ్మవారికి విశేష పూజలు చేశారు. పుణ్యజలాన్ని భక్తులపై చల్లి వారికి అమ్మవారి కటాక్షాన్ని సిద్ధింపజేశారు. లక్ష కుంకుమార్చన వేడుకల్లో సుమారు 1100 మంది భక్తులు పాల్గొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచారని, గత ఏడు కన్నా ఈ ఏడు భక్తుల సంఖ్య పెరగటం ఆనందదాయకమని ఆలయ ఈవో ఏకాంబరం, చైర్మన్ చింతాభరణి యాదవ్ పేర్కొన్నారు. లక్ష కుంకుమార్చన వేడుకలను విజయవంతం చేసిన ఆలయ సిబ్బందికి, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలో ఆలయ పాలక మండలి సభ్యులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. నెల 3వ తేదీ లక్ష కుంకుమార్చన ప్రోగ్రాం స్టార్ట్ అయింది. ఆ రోజు ఉదయం 8:30కి స్టార్ట్ అయ్యి ఈరోజు ఆదివారం 3:30కి పూర్ణాహుతితో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారందరికీ అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీ శ్రీ జీవలింగేశ్వర రజక సహకార సంఘం వారు శ్రీ వీరభద్రస్వామి చాకిరేవు దేవర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుపతి అర్బన్ మండలం రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీ రాజీవ్ నగర్లోని దోబీఘాట్లో శ్రీ వీరభద్రస్వామి చాకిరేవు దేవర మహోత్సవాన్ని రజకులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వీరభద్రస్వామి ప్రతిమలను ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. అలాగే రజక కులవృత్తిదారులకు ఉపాధిని కల్పించే చాకిరేవుకు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో జీవలింగేశ్వర రజక సహకార సంఘం అధ్యక్ష కార్యదర్శులు సుధాకర్, ఉమాపతి, లక్ష్మీనారాయణ, మల్లెల నాగరాజు, గౌరీశంకర్, కృష్ణయ్య, వారి కుటుంబ సభ్యులు, రజకులు పాల్గొన్నారు. మురికి వాడలు లేని దేశంగా తీర్చిదిద్దడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర సాంస్కృతిక, గృహ నిర్మాణ, పేదరిక నిర్మూలన శాఖ మంత్రి శైలజ పేర్కొన్నారు. ఆదివారం తిరుపతి నగరంలోని గాంధీపురం మురికివాడను కేంద్ర మంత్రి శైలజ, ఎంపీ చింతామోహన్లు సందర్శించారు. ఈ సందర్భంగా గాంధీపురం వాసులు సమస్యలతో కూడిన వినతి పత్రాలను మంత్రికి అందజేశారు. రేషన్ కార్డుల సమస్యలు, రేషన్ బియ్యంలో పురుగులు, మట్టి పెళ్లలు వస్తున్నాయని మంత్రికి ఫిర్యాదు చేశారు. త్రాగునీటి తీవ్రతను, డ్రైనేజీ కాల్వల పరిస్థితిని మంత్రికి స్థానికులు వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి శైలజ మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన కనీస వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యతన్నారు. పేదరిక నిర్మూలన చేయడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. మురికివాడలు లేని భారతదేశం పథకాన్ని తిరుపతి నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు. In which our people are living, the poor people are living. I am very sad to see the conditions, especially the bad drainage. There is no sewerage and there is no clean drinking water. Sonia Gandhi ji understands your pain, how you live,
and she has given directions to us, towns and cities, and especially in the town of Tirupati. ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ తిరుపతి నగరంలోని మురికి వాడల్లో కనీస వసతుల కల్పనకు, పేదరిక నిర్మూలనకు 500 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయాలని కోరారు. గాంధీపురంలో డ్రైనేజీ, పారిశుద్ధ సమస్యలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. అనేక మంది వివిధ జబ్బులతో ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ప్రజల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొని వెళ్లేందుకు ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. మనం మీ అందరి తరఫున 500 కోట్ల రూపాయలు ఇవ్వమని అడుగుతున్నా. ఒక్క గాంధీపురానికి ఒకటే కాదు, తిరుపతిలో ఉన్నటువంటి చుట్టూ 50 వార్డులకి 10 కోట్ల లెక్కన ఒక్కొక్క వార్డుకి 500 కోట్లు ఇవ్వమని అడుగుతున్నాను. అంటే దానివల్ల ఏంటంటే ప్రతి కాలనీలో సైడ్ కాలువలను కట్టుకోవచ్చు, మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు కట్టుకోవచ్చు. అనంతరం నగర పాలక సంస్థ అధికారులపై ఎంపీ మండిపడ్డారు. ప్రజా సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని ఆక్రోశం వ్యక్తం చేశారు. అంగట్లో అన్నీ ఉన్నాయి, మరి మున్సిపాలిటీలోనే సమస్య ఉంది. మనకు లడ్లు కావాల్సి ఉంటే అక్కడ ఉన్నాయి ఢిల్లీలో, వాళ్ళు ఇచ్చేదానికి రెడీగా ఉన్నాయి. ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది ఇచ్చేదానికి. మరి అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని అన్నట్టు మున్సిపాలిటీలోనే శని అంతా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అక్కడ శని పోవాలంటే ఏం చేయాలో నాకే అర్థం కావటం లేదు. మలబట్ చాలా ఇక్కడ డ్రైన్లు ఎట్టున్నాయో మున్సిపాలిటీ కూడా అట్టాగే ఉంది, ఇబ్బందిగా ఉంది. వాళ్ళు మాటే వినటం లేదు. మాట్లాడితే వాళ్ళు చేసేది ఏంటంటే బిల్డింగ్లకు అప్రూవల్ ఇస్తానంటారు, దాంట్లో లాభం ఉంది కాబట్టి ఇస్తానే ఉండారు, వద్దంటే ఇస్తున్నారు. సైడ్ కాలువలు చూడండి, మంచినీళ్ళు చూడండి, లేకపోతే మరి పరిశుభ్రతను చూడమంటే వాళ్ళు చూడటం లేదు. వాళ్ళకి అసలు ఆలోచన లేదు, అవగాహన లేదు. ఇది పరిస్థితి, చెప్పుకోలేకపోతున్నాం, మనసులో బాధ ఉంది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రసాద్, అడిషనల్ కమిషనర్ ఈశ్వరయ్య, అధికారులు, మాజీ కౌన్సిలర్లు, ప్రజలు పాల్గొన్నారు. దేవాలయాల పవిత్రతను కాపాడుతూ ఆలయ ఆస్తులను పరిరక్షించేందుకు ప్రత్యేక దృష్టి సారించనున్నామని రాష్ట్ర నూతన దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య స్పష్టం చేశారు. దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ప్రప్రథమంగా జిల్లాకు విచ్చేసిన ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. ఆదివారం ఉదయం రేణుగుంట విమానాశ్రయానికి విచ్చేసిన ఆయనకు చిరంజీవి వర్గీయులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సాదర స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి వెలుపలికి వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు. దేవాలయాల ఆస్తులను పరిరక్షించేందుకు, అలాగే ఆలయాలలో పవిత్ర వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నామన్నారు. వారం రోజుల్లో అన్ని దేవాలయాల ఆస్తుల వివరాలను సామాన్యుడు సైతం తెలుసుకునేలా వెబ్సైట్లో పొందుపరచనున్నామన్నారు. వివాదాస్పద విషయాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి ఆలయ పవిత్రతను దెబ్బతీయడం సరైంది కాదని సూచించారు. 1000 కాళ్ల మండపం పునఃనిర్మాణంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించి అందరి అభిప్రాయాలను సేకరించి తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. చిన్నజీయర్ స్వామి అవగాహన కలిగిన వ్యక్తి అని, ఆయన సూచనలను మాత్రమే కాకుండా ఆగమ పండితులందరి సలహాలను కూడా తీసుకుని భవిష్యత్తు కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు. నిన్న త్రిదండి చిన్నజీయరు మంచితనాన్ని చేతగాంతనం అనుకోవద్దండి, 1000 కాళ్ల మండపానికి సంబంధించి ప్రభుత్వం స్పష్టంగా ఒక వైఖరి ప్రకటించాలన్నారు. మీరు 1000 కాళ్ల మండపం పైన ఎలాంటి ప్రకటన నిర్మిస్తారా లేదు? సో దానిపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, వేద పండితుల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి అది గవర్నమెంట్ అందరినీ కూర్చొని, దేవస్థానం నిన్న ఈవో గారు కూడా చెప్పారు, అందరినీ కూర్చోబెట్టి మాట్లాడతామని. కాబట్టి ఇటువంటి వివాదాస్పదమైన విషయాలు మరీ ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ పవిత్రత కూడా దెబ్బతినేటువంటి వాతావరణం కూడా రాకూడదని నా అభిప్రాయం. అతివేగం ప్రమాదకరమన్న విషయాన్ని యువత గుర్తించుకొని వాహనాలను డ్రైవింగ్ చేయాలని తిరుపతి అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు కోరారు. నవ సమాజ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అతివేగం ప్రమాదం, బైక్ రేస్ వలన జరిగే నష్టాలు అనే అంశంపై నిర్మాణం చేపట్టిన టెలిఫిలింకు ఎస్పీ ప్రభాకర్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. అంతకుముందు టెలిఫిలిం చిత్రీకరణ విజయవంతంగా పూర్తి చేయాలని ప్రత్యేక పూజలు చేశారు. యువత బైక్ రేస్ చేసే విధానంపై నవ సమాజ ఫెడరేషన్ షూటింగ్ నిర్వహించారు. బైక్లు గాల్లోనికి తిప్పడం, ఒకే చక్రంపై వాహనాన్ని అతివేగంగా నడపడం, ఒకే చేతితో వాహనాన్ని అతివేగంగా డ్రైవింగ్ చేయడం వంటి సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ, తిరుపతి అర్బన్ పోలీసులు యువతను ప్రమాదాల నుంచి రక్షించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలను విధించడం జరిగిందన్నారు. పోలీసులకు చేయూతగా నవ సమాజ ఫెడరేషన్ బైక్ రేసులు, వాటి వల్ల జరిగే నష్టాలపై టెలిఫిలిం నిర్మించడం సంతోషకరమన్నారు. వారి రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ యువత నష్టపోతున్నారు అనే ఉద్దేశంతో యువతని టార్గెట్ చేస్తూ పోలీస్ శాఖ
ఒక డ్రైవ్ స్టార్ట్ చేసింది. ఈ విధంగా సేఫ్గా డ్రైవ్ చేయాలని, లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయటం ఒకటి, తర్వాత సెల్ ఫోన్ వాడటం డ్రైవ్ చేసేటప్పుడు, హెల్మెట్ లేకుండా, తర్వాత ఆల్కహాల్ తీసుకొని డ్రైవ్ చేయటం, ఓవర్ స్పీడ్, ఇవన్నీ కూడా యాక్సిడెంట్స్ కారణాలు అవుతున్నాయి. నవ సమాజ్ ఫెడరేషన్ వాళ్ళు ఇవాళ ముందుకు వచ్చి రేస్ బైక్స్ మీద ఏ విధమైన నష్టం జరుగుతుంది అనే కాన్సెప్ట్ తోటి ఒక చిన్న డాక్యుమెంటరీ ఫిల్మ్ తీయడానికి ముందుకు వచ్చారు. ఐ విష్ దెమ్ ఆల్ గుడ్ లక్. టెలిఫిలిం డైరెక్టర్ సురేష్ మాట్లాడుతూ యువత ప్రమాదాలకు లోనవుతున్నారని, యువత భారతదేశ సంపద అన్నారు. వారిని రక్షించుకోవడం మన బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ శంకర్, సిఐ కాటంరాజు, ఎన్ఎస్ఎఫ్ నాయకులు నగేష్, వాసు యాదవ్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఒక 30% అయితే 3 అవర్స్లో 120 యాక్సిడెంట్స్ జరిగాయి. హాస్పిటల్ మొత్తం కంప్లీట్గా బెడ్ ఖాళీ లేకుండా యాక్సిడెంట్లు జరగకూడదు. యువత భారతదేశ సంపద, వారిని కాపాడుకుని మనందరి బాధ్యత అనే కాన్సెప్ట్తోనే అతివేగం ప్రమాదకరం అనే చిన్న టెలిఫిలిం తీయడం జరుగుతుంది నవసమాజ ఫెడరేషన్ ఆధ్వర్యంలో. ఎస్సీ ఎస్టీల కేసులు రాజకీయ జోక్యంతో నిర్వీర్యం అవుతున్నాయని, దీనిపై ప్రభుత్వం రాజకీయ జోక్యాన్ని నివారించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని మాల మహానాడు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కల్లూరు చెంగయ్య డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కల్లూరు చెంగయ్య మాట్లాడుతూ షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు దారి మళ్లుతున్నాయని, వాటి సాధన కోసం ప్రత్యేక ఉద్యమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మాల మహానాడుకు జిల్లాలో ఉన్న కమిటీలను రద్దు చేసి వాటి స్థానంలో నూతనంగా అడ్హాక్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ కన్వీనర్గా రాజేంద్ర, కో కన్వీనర్గా మల్లికార్జున్, కో ఆర్డినేటర్గా ధనుష్, యువజన విభాగం కన్వీనర్గా పనీంద్రులను నియమించినట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో నాగరాజు, విజయ్ కుమార్, కృష్ణమూర్తి, పాపయ్య, మురళి తదితరులు పాల్గొన్నారు. 7 సభ్యులు కలిగినటువంటి ఈ అడాక్ కమిటీ ఆధ్వర్యంలోనే ఇక మీదట జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా వీరి యొక్క సమాలోచన మేరకే జరుగుతుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలకి పాల్పడుతూ ఉంది. ఈరోజు మానవుడికి అవసరమైన కనీస అవసరాలైనటువంటి కూడు, గుడ్డ, గూడులో ఈరోజు ఒక గుడ్డ తప్ప ఏది కూడా పేదవాడికి అందుబాటులో లేదు. మాతా శిశు సంక్షేమంపై ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు హరికథ రూపంలో వారికి తెలియజేస్తున్నామని మంగళం 2 పిహెచ్సి ఎంపీహెచ్ఈఓ మధుసూదన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం తిరుపతి అర్బన్ మండలం జీవకొనలో దుర్గాప్రసాద్ చే హరికథ రూపంతో మాతా శిశు సంక్షేమం, గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్త్రీల వివాహ వయస్సు, ఆసుపత్రిలో కాన్పుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పద్మజ, రవిరాజు, కుసుమ, ఆశా వర్కర్లు, ప్రజలు పాల్గొన్నారు. శ్రీ వెంకట పద్మావతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని ట్రస్ట్ అధ్యక్షులు చక్రపాణి ఓ ప్రకటనలో తెలిపారు. రామచంద్రాపురం మండలం కమ్మపల్లి పిహెచ్సి ఆవరణంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. 200 మందికి పైగా రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 50 మందిని కంటి శస్త్రచికిత్సలు చేసేందుకు ఎంపిక చేశారు. వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేసేందుకు చెన్నైకు తరలించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి చంద్రకళ, కోశాధికారి లక్ష్మీకిరణ్, స్థానికులు చిన్నబాబు, కంటి వైద్యులు డాక్టర్ అగ్రావల్స్, ప్రజలు పాల్గొన్నారు. సర్వాంతర్యామి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో అంతర్వేది క్షేత్రం జనసముద్రమైంది. అభయప్రదాత ముంగిట భక్త జనం మోకరిల్లారు. జగత్పాలకుడైన శ్రీ నరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తులకు వైభవంగా దర్శనమిచ్చేందుకు రథంపై తరలివచ్చారు. భక్తుల హరినామ స్మరణల మధ్య నానా రకాల పుష్పమాలికలతో, అరటిపళ్ల గెలలతో, కొబ్బరికాయలతో శోభాయమానంగా తీర్చిదిద్దిన దివ్యరథం అంతర్వేది వీధుల్లోకి నయనానందకరంగా తరలివచ్చింది. ఆలయ చైర్మన్ కదిలిండి కుమార సత్యనారాయణ, సింహ జగపతి రాజా బహదూర్ కొబ్బరికాయ కొట్టి సాంప్రదాయబద్ధంగా పూజలు చేయడంతో రథయాత్ర ప్రారంభమైంది. పరవశమైన అశేష భక్తజనం గోవిందనామ స్మరణలు చేస్తూ పగ్గాలు చేతపట్టి ఆ తాకిన ఆనందంతో రథచక్రాలను ముందుకు కదిలించారు. పంచాయతీ పురవీధుల్లో సాగిన రథయాత్ర 16 కాళ్ల మండపం వద్దకు చేరుకోగానే స్వామివారి మూర్తులను మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలోకి తీసుకువెళ్లారు. అనంతపురం ఓ ఖనిజాల కొండ, అపార ఖనిజ సంపదలకు నిలయం. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా నెలకొన్న ఖనిజ సంపదను వెలికితీయడానికి చర్యలు ముమ్మరమయ్యాయి. జిల్లాలోని వజ్రాల వెలికితీతకు సంబంధించి విదేశాలకు చెందిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం 2 రోజుల పాటు అనంతపురం జిల్లాలో పర్యటించింది.
జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పర్యటన జరిపిన 26 మంది శాస్త్రవేత్తల బృందం ఈ నెల 6వ తేదీ నుంచి బెంగళూరులో జరిగే అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధన సదస్సుకు హాజరై జిల్లాలో సేకరించిన ఖనిజ నిక్షేపాలతో పాటు దేశ విదేశాలలో జరుగుతున్న అనూహ్య పరిణామాలను చర్చించనున్నారు. ఈ కార్యక్రమాన్ని జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ వరకు జరగనుంది. అనంతపురం అపార ఖనిజ సంపదకు నిలయం. జిల్లా వ్యాప్తంగా ఐరన్ ఓర్తో పాటు డైమండ్స్, క్వార్ట్స్, బంగారు ఖనిజ నిక్షేపాలు జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. జిల్లాలోని చిత్రావతి, వేదావతి నదీ పరివాహక ప్రాంతాల్లో నిక్షిప్తమై ఉన్న ఖనిజ సంపదను వెలికితీయడానికి అవసరమైన చర్యలు ముమ్మరమయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. జిల్లాలోని డైమండ్కు సంబంధించి కింబర్లైట్ ఖనిజ సంపద కళ్యాణదుర్గం సమీపంలోని పిల్లలపల్లి, తిమ్మసముద్రం, 5 కల్లు, వజ్రకరూరు మండలాలతో పాటు ధర్మవరం మండలంలోని చిగిచెర్ల గ్రామాల్లో నిక్షిప్తమైనట్లు ఎన్ఎండిసి సంస్థ గుర్తించింది. ఇప్పటికే కింబర్లైట్ గనుల్లో వజ్రాల వెలికితీతకు సంబంధించి నేషనల్ మినరల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ లిమిటెడ్కు అన్ని అనుమతులు ఇచ్చారు. ఇప్పటికే ప్రాథమికంగా ఖనిజ నిక్షిప్తాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్న దానిపై సర్వే చేసిన ఎన్ఎండిసి కళ్యాణదుర్గంతో పాటు వజ్రకరూరు ప్రాంతాల్లో కార్యకలాపాలను చేపట్టింది. 6వ తేదీ నుంచి బెంగళూరులో జరిగే అంతర్జాతీయ సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు విదేశాల్లో జరిగే ఇలాంటి అంతర్జాతీయ సదస్సు బెంగళూరులో జరిపే ఏర్పాట్లను జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసింది. ఏది ఏమైనా ఇప్పటికైనా టింబర్లైట్కు సంబంధించి ఎన్ఎండిసి పనులు వేగమైతే జిల్లాలో నిక్షిప్తమైన ఖనిజ సంపదను వెలికితీసే ప్రయత్నాలు ప్రారంభమైనట్లే. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం మాలేపాడు గ్రామంలో తెల్లవారుజామున పెద్ద పేలుడు మరియు మంటలతో ఒక్కసారిగా ఆ గ్రామం దద్దరిల్లింది. ఏం జరిగిందో గ్రామస్తులకే తెలియడం లేదు. మాలేపాడులో గత కొన్ని సంవత్సరాలుగా ఫ్యాక్షన్ గొడవలు జరుగుతున్నాయి. పాత కక్షలతో గ్రామంలో అనేక హత్యలు జరిగాయి. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని తిరుపతి నుంచి బాంబు స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ను రప్పించి గ్రామంలో అన్ని ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ గ్రామంలో ఎట్టకేలకు పోలీసులు పికెటింగ్ నిర్వహించారు. చివరకు ఆ గ్రామంలో పేలింది బాణాసంచా అని పోలీసు అధికారులు నిర్ధారించారు. మీలాద్ నబీ సందర్భంగా కడప నగరంలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కడప కళాక్షేత్రంలో జూలూస్ నిర్వహించారు. ఈ సమావేశానికి నగరంలోని ముస్లిం పెద్దలు హాజరై తమ సందేశాన్ని ప్రజలకు అందించారు. భక్తి గేయాలతో కళాక్షేత్రం భక్తి భావంతో మారుమోగింది. మహమ్మద్ ప్రవక్త జన్మించిన పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ముస్లిం పెద్దలు తెలిపారు. మానవాళికి దశ దిశ నిర్దేశం సూచించి ధర్మ మార్గంలో ప్రయాణించేటట్లు చేసిన మహమ్మద్ ప్రవక్త అని తెలిపారు. మీలాద్ జూలుష్ కడప కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల మైనార్టీ నాయకులు, ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కడప జిల్లా రైల్వే కోడూరు మండలం కుక్కలదొడ్డి నుండి దేవాదాయ శాఖ మంత్రి చెన్నంశెట్టి రామచంద్రయ్య ఆదివారం బల ప్రదర్శన ర్యాలీని భారీ ఎత్తున ఆయన అభిమానులు నిర్వహించారు. సుమారు 800 వాహనాల్లో సిఆర్సీ అభిమానులు తరలివచ్చి కుక్కలదొడ్డి కాలనీ నుండి కడప వరకు 100 కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించారు. గజమాలలతో సత్కరించి బాణాసంచా భారీ ఎత్తున కాల్చారు. రైల్వే కోడూరు భుజంగేశ్వర స్వామి ఆలయంలో పూర్ణ కుంభంతో అభిషేకం జరిపి సిఆర్సీ పూజలు నిర్వహించారు. అనంతపురం జిల్లా కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహించిన మెగా లోక్ అదాలత్కు విశేష స్పందన లభించింది. 2 రోజుల పాటు నిర్వహించిన ఈ లోక్ అదాలత్లో దాదాపు 3000 కేసుల వరకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 2000 కేసులకు పైగా పరిష్కరించినట్లు జిల్లా జడ్జి తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. సివిల్, కుటుంబ సమస్యలకు సంబంధించిన కేసులను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. ఒక్క పెనుగొండ కోర్టు పరిధికి సంబంధించిన కేసులే దాదాపు 200 కేసులను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణ శివార్లో గల క్వారీ గుంతలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఎండమూరి దుర్గాప్రసాద్ శనివారం స్కూలుకు వెళ్లకుండా క్వారీలో నిల్వ ఉన్న నీటిలో ఈత కోసం స్నేహితులతో కలిసి వెళ్లాడు. ప్రమాదవశాత్తు దుర్గాప్రసాద్ మునిగిపోయాడు. ఈరోజు గజ ఈతగాళ్లతో మృతదేహాన్ని వెలికితీశారు. ఈ సంఘటన జరిగి 24 గంటలు గడిచింది. అయితే సంఘటనా స్థలానికి రెవెన్యూ సిబ్బంది ఎవరూ రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చేశారు. బాలుడి మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో కవలల జంటలు వివాహ బంధంతో ఒకటయ్యాయి. వేణుగోపాలస్వామి ఆలయంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్కు చెందిన పైడికొండ భద్రరావు, అనంతలక్ష్మిల కుమారులు రామ్, లక్ష్మణులు కవల పిల్లలు. వ్యాపారాలు చేసుకుంటున్న వీరికి కవలలు అయిన అక్క చెల్లెలతో వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. దీంతో రామచంద్రపురానికి చెందిన నందికొండ సూరిబాబు, పార్వతమ్మల కుమార్తెలైన కవల అక్క చెల్లెళ్లు రమ్య, లావణ్యలతో వివాహం జరిపించారు. ఎటువంటి కట్న కానుకలు ఆశించకుండా అబ్బాయిల తరపు వారే మొత్తం ఖర్చులు భరించి వివాహం జరిపించారు.
తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కళాశాలల్లోని కాంట్రాక్టు అధ్యాపకులు నెల్లూరులో చేపట్టిన ఆందోళన 4వ రోజుకు చేరుకుంది. పుష్కర కాలంగా తాము చాలని వేతనాలతో పనిచేస్తున్నామని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ పలువురు కాంట్రాక్ట్ అధ్యాపకులు తమ విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు. నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం వద్ద వీరు తలపెట్టిన సమ్మెకు ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం మద్దతు పలుకుతూ వారిని ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంట్రాక్టు అధ్యాపకులు చేపట్టిన ఈ సమ్మెకు ప్రభుత్వం స్పందించకపోతే జరగబోయే అసెంబ్లీ సమావేశాలను ఖచ్చితంగా అడ్డుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేయడం అనాగరికమని మహాత్మా జ్యోతిరావు పూలే చైతన్య సమితి నెల్లూరులో ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకు నిరసనగా నెల్లూరు నగరంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి క్షీరాభిషేకం, గంధాభిషేకాలు చేసి విగ్రహాన్ని శుద్ధి చేసి నివాళులర్పించారు. ఈ ఘటనపై జ్యోతిరావు పూలే చైతన్య సమితి అధ్యక్షుడు వేమయ్య మాట్లాడుతూ, పూలే, అంబేద్కర్ లాంటి మహానుభావుల విగ్రహాలను ధ్వంసం చేయడం బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవాన్ని కించపరచడమేనని, విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి పీడీ యాక్టు ప్రయోగించాలని ఆయన డిమాండ్ చేశారు. తక్కువ ధరకే దొంగ బంగారం ఇస్తామంటూ ఘరానా మోసానికి పాల్పడుతున్న ఓ ముఠాను నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని అభిరామ్ హోటల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా వీరు పట్టుబడ్డారు. హైదరాబాద్కు చెందిన షఫీవుద్దీన్కి తక్కువ ధరకు బంగారం ఇస్తామని చెప్పి రవిచంద్ర, ప్రసన్న, మల్లికార్జున్ రెడ్డి అనే 3 వ్యక్తులు 5 లక్షల రూపాయల నగదు తీసుకుని ఉడాయించారు. హోటల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానితుడిగా ఉన్న షఫీవుద్దీన్ను పోలీసులు విచారించగా అసలు మోసం బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు మోసానికి పాల్పడిన 3 అరెస్టు చేసి నగదును సీజ్ చేశారు. అయితే కావలిలో ఉన్న రాజారెడ్డి, శేఖర్ అనే వ్యక్తులు దొంగ బంగారం తక్కువ ధరకు ఇస్తామంటే మధ్యవర్తులుగా ఉండి బంగారం ఇప్పించడానికి డబ్బులు తీసుకున్నామని అంటున్నారు. పోలీసులు మోసానికి పాల్పడిన 3పై 420 చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ రాకెట్ను ఎవరు నడుపుతున్నారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామంటున్నారు పోలీసులు. రాష్ట్రంలో వెనుకబడిన కులాల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, కనీసం పిల్లలు చదువుకోలేక అల్లాడిపోతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవేంద్ర గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలకులకు ప్రజలను, ప్రజా ఆస్తులను దోచుకోవడానికే సరిపోతోందని, బీసీలను ఎక్కడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెనుకబడిన తరగతులకు చెందిన వారి సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు బెజవాడలో బీసీ నేతలు, కార్యకర్తలు సమావేశమయ్యారు. రాష్ట్రం నలుమూలల నుంచి బీసీ నేతలు భారీగా తరలివచ్చారు. దేశం సీనియర్ నేత దేవేంద్ర గౌడ్ మాట్లాడుతూ, తెలుగుదేశం పాలనలో బీసీల సమస్యలకు పెద్దపీట వేసి పరిష్కరించామని అన్నారు. నాడు అనేక పథకాలు ప్రవేశపెట్టి బీసీలకు చేయూత ఇచ్చినట్లు తెలిపారు. నేడు కనీసం బీసీల పిల్లలు చదువుకునేందుకు ఉపకార వేతనాలు కూడా మంజూరు చేయడం లేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి తెలుగుదేశం మొదటి నుంచి చిత్తశుద్ధితో కృషి చేస్తోందని నేతలు తెలిపారు. తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు బీసీలంతా సమైక్యంగా కృషి చేయాలని బీసీ నేతలు పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. మురికివాడలు లేని దేశంగా తీర్చిదిద్దటమే కేంద్ర ప్రభుత్వ ధ్యేయం. తిరుపతి పర్యటన, మురికివాడల సందర్శనలో కేంద్ర మంత్రి షెల్జా. స్క్రీనింగ్ కమిటీతో బీసీల నియామకాలను వేగవంతం చేస్తాం. శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో రాష్ట్ర గవర్నర్. ఆలయాల ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు, వారం రోజుల్లో వెబ్సైట్లో వివరాలు. దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య. ఐఏఎస్ అధికారులు అవినీతిలో భాగస్వాములు కావటం దురదృష్టకరం. కిరణ్ సర్కారు యువతను మభ్యపెడుతోంది. 4 జిల్లాల తెలుగు యువత బూత్ కమిటీ సమావేశంలో మాజీ మంత్రి కోడెల శివప్రసాద్. చిరంజీవికి వ్యక్తిగత ప్రాబల్యం పట్ల ఉన్న శ్రద్ధ నియోజకవర్గ ప్రజల బాగోగులపై లేదు. అస్తవ్యస్త శాసన వ్యవస్థ వల్లే రాష్ట్ర ప్రజలకు దుర్భర జీవితం. బాటుబాటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.